చెయ్యి నొక్కొని వీడియో స్టాప్ అయిపోయిందండి అక్కడికి. అయ్యో కష్టపడి చేశానండి, మళ్ళీ అదే క్లిప్ యాడ్ చేయాలి. మీకు నిజం చెప్పనా, నేను క్లిప్స్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఎందుకైనా మంచిదండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి తీస్తాను. ఎందుకంటే మళ్ళీ అది యాడ్ చేయడం నాకు రాకపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. ఏమో నాకు అంత ఎడిటింగ్ అది మర్చిపోయానండి యూట్యూబ్లో అంతా. నేను మళ్ళీ చూపిస్తాను మీకు, ఒకవేళ అది యాడ్ చేయడం రాకపోతే మళ్ళీ గణేషుని మళ్ళీ మిస్ అయిపోతాం మనము. నేను మీకు గణేషుని చూపిస్తాను, ఓకేనా. చూపించాలి, మీకు చూపించాలని చెప్పేసి కష్టపడి ఈ గేట్ దాటుకొని మరీ వచ్చానండి. ఇదిగోండి నా గణేషుడు, బుజ్జి బుజ్జి నా గణేషుడు, ఓకేనా. బాగున్నాడా, ఎలా ఉన్నాడండి గణేషుడు? దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను. దీన్ని మీకు చూపించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. బట్ నేను బయటికి రాలేక, వీడియో తీయలేక అలా ఉండిపోయింది అంతే. బాగున్నాడు కదండి గణేషుడు, నాకైతే తెగ ముద్ద వచ్చేస్తున్నాడు. బాగున్నాడు కదా, బాగున్నాడు కదా. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే జనాలు అనుకుంటున్నారు నేనైతే పిచ్చి చేసింది అనుకుంటున్నారు. గణేషుడు ముందు ముగ్గులు. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే ఇది ఉంది కదండి, ఇది చాలా హైట్ ఎక్కువైపోయింది గేటుకి. ఇక్కడ నుంచి నాకు ఎక్కడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. మిడిల్లో స్టెప్స్ కట్టమని చెప్తే తను అలా కట్టేశాడు. నాకు సెట్ అవ్వట్లేదు, నడవడానికి అస్సలు రావట్లేదండి నాకైతే. ఇది మా పల్లెటూరు. ఎలా ఉందండి మా ఊరు? తన దగ్గరేవో పాపడాలు వేయించుకునేటివి అవి ఉన్నాయి. చిన్న ఊరండి మాది, చాలా అంటే చాలా చిన్న ఊరు. ఎంత చిన్న ఊరు అంటే ఒక 10 అయిపోయింది అనుకోండి, ఏం దొరకవు కూడా ఇక్కడ. అలాంటి ఊరు మా ఊరు. అలాంటి ఊర్లో సుజాత బ్రతుకుతుంది. అప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ వచ్చింది. ఏంటి ఆ చేంజ్ అంటే, ఇది కొంచెం ఆ రోజు చూపించాను కదండి మీకు. అంటే అప్పుడు నానున్నప్పుడేమో ఇక్కడంతా గోడ అదంతా కట్టేసేవాడు. దడి అవి మేమైతే దడి అంటామండి, ఏమంటారో నాకు తెలీదు. పొరకతో నాటేవాడు. ఇప్పుడు నాన్న లేరు కదా, ఇబ్బంది అయిపోతుంది. అది ఆ రోజు వర్షం వచ్చినప్పుడు మొత్తం కూలిపోయి మొత్తం పడిపోయింది. అప్పుడు ఇంకా నేను డిసైడ్ అయ్యానండి, ఏమైతే అదైందని చెప్పేసి మొత్తం అంతా తీసేయించి మొత్తం అంతా ఇలా చేయించుకున్నాను నీట్గా. ఇదేమో ఆరట్లేదండి, 3 days అయింది ఉతికి, ఆరట్లేదు ఇంకా. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తే వచ్చి తీసేవరకు గేట్ రావట్లేదు, ఇబ్బంది అవుతుందండి. బాగున్నాయండి, టైల్స్ వేసారు, ఇంకా సామాన్ అక్కడే ఉందండి. మిగిలిపోయాయి పెయింట్ మిగిలిపోయింది. ఇంట్లో అంతా పెయింట్ వేసాను, మీకు పెయింట్ చూపిస్తాను. మొత్తం కాంపౌండ్ వాల్ కట్టేసాము. అవన్నీ ఉతికిన బట్టలన్నీ ఆరట్లేదు. ఈరోజు ఉతికినవి కాదు, ఒక 3 days బ్యాక్ ఉతికినవి అన్నీ, ఏవి ఆరట్లేదు. ఫ్యాన్ సౌండ్ మూత మోగిపోతూ ఉంది. బాత్రూమ్ కొత్తగా అయిపోయిందండి, టైల్స్ వేసాము. బాగుందా? గేట్ పెడదాం, కుక్కలు వచ్చేస్తాయి. గేటు టైట్గా ఉందండి, అంటే కొత్త గేటు కదా, టైట్.
నాకు అసలు బల్లమే సరిపోదండి గేట్ పెట్టడానికి. అమ్మా ఐదు మంచి వస్తుంది, గేట్ పెట్టడానికి బలం సరిపోవట్లేదు. కరెంటు పోయింది, ఫ్యాన్ సౌండ్ ఆగిపోయింది. బాగుంది కదండి ఇప్పుడు. అయ్యో లోపల మీకు చూపిద్దాం అనుకుంటే కరెంటు పోయిందండి. నాకు మోకాలు నొప్పి వచ్చేసిందండి. మోకాలు నడవడానికి రావట్లేదు. ఆయాస పడుకుంటూ ఇబ్బంది పడుకుంటూ ఏదో కొంచెం నడుస్తున్నాను కానీ ఫ్రీగా లేదు, నొప్పితో ఉన్నాను. మోకాలు చాలా నొప్పి వస్తుంది. ఏదో అలా నడిచేస్తున్నానండి అంతే. కరెంటు పోయింది. లోపలికి వచ్చేసాము, వస్తున్నాము. ఒక డిజైన్ పెయింట్ వేసారండి తను. నాకైతే ఆ డిజైన్ నాకు చాలా బాగా నచ్చిందండి, బాగుంది. మీకు కూడా కొంచెం లైట్గా కనిపిస్తుందేమో చూడండి. ఇంకో విషయం, నేను బీరో కూడా కొత్త తీసుకొచ్చానండి. కొత్త బీరో తీసుకొచ్చాను. బట్టలు సరిపోవట్లేవండి, ఎక్కడ వేసినా అంతా కింద పడిపోతున్నాయి బట్టలు. అందుకోసం కొత్త బీరో తీసుకొచ్చుకున్నాను. బాగుందా? మెరూన్ కలర్. మీకు చెప్పానే గోడకి డిజైన్ తను బాగా చేశారు అని చెప్పేసి. ఇదిగోండి, దీంట్లో 2 కలర్స్ కనిపిస్తున్నాయా మీకు? బాగుందా? మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. షైనింగ్ ఉంది చూడండి, గోల్డెన్ కలర్తో షైనింగ్ వచ్చేలాగా తను ఎలాగో చేశాడండి. కానీ చాలా నీట్గా బాగుందండి అది కదా. ఇదిగోండి పెయింట్ అక్కడక్కడ చుక్కలు వేసాడు. ఇంకా మొత్తం రూమ్ మొత్తం వేసేసాడు. కానీ ఆ ఒక్క గోడకి మాత్రం అలా డిజైన్ చేసేసాడు తను. బాగుందండి, తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు నచ్చినట్టుగా చేశాడు. ఆ వాల్ ఒక్కటి మాత్రం బాగుందండి. ఇంకొకటి చూపిస్తానండి. లైట్ వేస్తాను, చీకట్లో ఉంది. ఇదిగోండి, ఇదేమో చెక్కలా కనిపిస్తుంది కదా, కానీ ఇది పెయింట్. తను ఒక గుడ్డ ముక్క తీసుకొని పెయింట్లో అద్దుకొని ఇలా తుడిచేసాడండి అంతే. అది ఇలా రుద్దాడు, అదేమో చెక్కలాగా వచ్చింది. మనం రుద్దితే రాదేమో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా మరి కదా. నేను చీకట్లో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అండి, లైట్ వేస్తాను. ఓకేనా, లైట్ వేసాను. అప్పుడు గుడి వేరు, ఇప్పుడు గుడి చేంజ్ అయిపోయింది. ఇదిగోండి పెయింట్ వేసేసారు మొత్తం. ఆ రూమ్కి ఈ రూమ్కి అన్నీ పెయింట్ వేసేసారు. సెల్ఫ్లు కాలండి, ఎందుకంటే అప్పుడు దీంట్లో బట్టలు పెట్టుకునేదాన్ని కదా. ఇప్పుడు బట్టలు కొత్త బీరువా తీసుకొచ్చాను కదా, దాంట్లో పెట్టేశాను బట్టలు మొత్తం. సో బట్టలకైతే ఇంకా పెట్టాలి. ఇంకా ఇందాక చూసారు కదా మీరు బయట, బీరువాలో కూడా సరిపోవేమో బట్టలు, ఇంకా పెట్టాలి, దాంట్లో పెడతాను. ఒక్కసారి కిచెన్ రూమ్ చూడండి, టైల్స్ వేయించాను కిచెన్ రూమ్కి. బాగుందా?
మొత్తం చేంజ్ అయిపోయింది కదండి, ఇల్లు మొత్తం చేంజ్ అయిపోయింది. కింద అంతా గలీజ్గా ఉందండి, ఎందుకంటే పెయింట్ వేస్తారు కదా, అంటే ఇంకేం మరకలు పోలేదు. కింద కింద పెయింట్ మరకలు మొత్తం పడ్డాయి, మరకలు ఇంకా పోలేదు. బాగుందా? ఇది నా కిచెన్, చిన్న కిచెన్ రూమ్ అండి. ఇది నా చిన్న ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది మా ఇల్లు? కొత్త ఇల్లు ఎలా ఉందండి? బాగుందా? నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి బి సుజాత 7685. మీకు అందరికీ తెలుసు కదండి. నేనేం మీకు కొత్త కాదు, నేను పాత, మీ అందరికీ పాత, అంతే కదా. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని, ఉన్న వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. నేను మీకోసం కష్టపడి అదంతా తిరిగేసి వచ్చానండి, మీకు చూపిద్దాము అని చెప్పేసి. అంతే, అంటే ఏదో ఒక బ్లాగ్ చేయాలి, సో ఇది చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి చేశాను అంతే. ఇంకా మళ్ళీ ఈరోజు కనిపించాను కదండి, మళ్ళీ ఇంకా నేను మీకు కనిపించడానికి మళ్ళీ ఎన్ని డేస్ పడుతుందో నాకే తెలియదండి. ఇంకా నేను మళ్ళీ వ్లాగ్ ఎప్పుడు చేస్తానో ఏమో తెలీదు, వస్తాను రానకు కూడా తెలీదు. సామాన్య ఇంకా సర్దాలి. ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాము. అంటే ఇవి మొత్తం అంతా నీట్గా అయిపోయింది కదండి, మరి పూజ చేయాలి కదా, ఏదో ఒకటి చేసి. అమ్మ వస్తానండి ఇప్పుడు. నాకేం చేయడానికి, వంటలు అవి ఏం చేయడానికి నాకు రాదు. వంటలు అంటే మామూలుగా వంటలు వచ్చు, కానీ ప్రసాదాలు అవి స్వీట్స్ అవి నాకు చేయడం రాదండి. అమ్మ చేస్తుంది. వస్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందమ్మా? అమ్మ వచ్చేవరకు నేను వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఆ గుడికి మీకు కనిపించట్లేదు కానీ దగ్గరికి వెళ్తే షైనింగ్ ఉందండి, గ్రానైట్ లాగా, సేమ్ బండతో కట్టించినట్టుగా అనిపిస్తుంది. ఇదిగోండి మీకు ఇందాక చూపించిన ఏంటి ఇవి రెండు సైడ్లు ఉన్నాయండి. ఇవి చెక్కవి కాదండి, ఇవి పెయింట్. ఇక్కడ కనిపిస్తుందా? ఇది పెయింట్, చెక్క కాదు. తను ఈ పెయింటింగ్ చేసిన తను చూస్తే నా గురించి చెప్పేస్తుంది అనుకుంటాడు, అందుకోసం నేనేం చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. అందరు బాగున్నారు కదా? టీ, కాఫీ, టిఫిన్ అంతా అయిపోయింది కదా? హ్యాపీ సండే అండి. ఈరోజు అందరు చికెన్, మటన్ ఫుల్ ఎంజాయ్. దాంతోపాటు కూడా ఒక ఆఫ్ కూడా వేసేయండి. ఏముందండి, ఉన్న రోజులు ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేసి చలో అంతే, ఏమీ లేదు. డోర్ కట్టర్స్ తెచ్చాను, కట్టాలి. అదో రాడ్స్ అయితే పెట్టారు, డోర్ కట్టర్స్ కట్టాలి. అంటే అవి కొంచెం పొడుగున్నాయేమో మరి. మిషన్ ఖాళీ లేదండి, మిషన్ పైన ఇదిగో చెత్త గుడ్డ ముక్కలు అన్నీ ఉన్నాయి. ఇది ఎంత సర్దేమో, ఇంక ఈరోజు ఒక్కరోజు సర్దేస్తే అయిపోద్ది ఇల్లు. ఎక్కడో సర్దేశాక అప్పుడు పని కంప్లీట్ అండి. ఇంకా కాలు నొప్పి వస్తుందండి, మోకాలు వస్తుంది. ముందుకే నాకు ప్రాబ్లం నడిచేదానికి, అంటే మళ్ళీ నాకు ఈ కాలు ప్రాబ్లం ఒకటండి. ఇదిగోండి షైనింగ్ వచ్చే గోడ ఉంది అన్నాను కదా, బాగుంది కదండి? ఎలా ఉంది? బాగుంది కదా? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. లెంత్ ఎక్కువైపోతుందండి వీడియోది. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో నాకు ఇంకా తెలియదు. నేను మళ్ళీ వచ్చే వరకు ఎన్ని డేస్ అవుతుందో ఏమో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.
ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.